ఉంటుందని తల పైకెత్తు. దేవుడు నిన్ను తలవంచుకొని ఉండటం, భయపడటం, వాగ్దానాలు వదులుకోవడం, కోరుకోవడం లేదు, ఎదనం లేదు. ఎందుకంటే నేను చూస్తున్నాను, ప్రభు నాకు బయలుపరుస్తున్నాడు, ఆయన నిన్ను లేవనెత్తుతున్నాడు, ఆయన చేతులు చాపి మరియు మీరు పైకి చూసేలా చేస్తూ. అవును, దేవుడు మిమ్మల్ని పైకి చూడమని పిలిచాడు. అక్కడ నుండే మీ సహాయం వస్తుంది. మీ సహాయం ప్రభువు నుండి వస్తుంది. తల పైకెత్తు. ఎందుకంటే నేను నీ గురించి దేవదూతలకు ఇప్పటికే ఆజ్ఞాపించాను, సిద్ధంగా ఉండు. తెలుసా, ఆ వాగ్దానం గొప్పదిగా ఉంటుంది. నేను నీ జీవితంలో చేయబోయేది ఏ సాధారణ హృదయం భరించలేదు. ఎందుకంటే నువ్వు ఏడుస్తున్నావని నేను చూస్తున్నాను. ఓ మహిమ! కానీ ఆది ఆనంద బాష్పాలు. ఎందుకంటే కలలు నెరవేరబోతున్నాయి. నీ గౌరవం కోసం రహస్యంగా శ్రమిస్తున్నాను, మౌనంగా ఉన్నా పనిచేస్తాను. ఆహా మహిమ! నీ ఆర్థిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక, శారీరక జీవితాల్లో ప్రభు గొప్ప మార్పును చూస్తున్నాను. నీ విజయాన్ని సొంతం చేసుకో. వాగ్దానం గొప్పది. దేవుడు నిన్ను పైకి లేవాలని కోరుతున్నాడు. చూడు, దేవుడు నిన్ను పైకి పిలిచాడు. సహాయం అక్కడి నుండే వస్తుంది. ఎవరూ నిన్ను ఆదుకోలేరు, కానీ నిన్ను ఆదుకునేవాడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే